ఫ్రెండ్స్, మన భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో మొఘల్ చక్రవర్తులకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే వాళ్ళు మన భారతదేశాన్ని దాదాపు 331 సంవత్సరాల పాటు పరిపాలించారు. కానీ అంత సమయం వరకు పరిపాలించిన తర్వాత మొఘల్ చక్రవర్తుల పరిపాలన ఎలా ముగిసిందనే సందేహం మీకు కూడా కలిగే ఉంటుంది. అసలు ఔరంగజేబ్ ఎలా చనిపోయాడు? భారీ సైన్యం కలిగిన మొఘల్ సామ్రాజ్యం ఎలా అంతమైపోయింది? ఈరోజు మొఘల్ చక్రవర్తుల సమాధులు ఎక్కడ ఉన్నాయి? ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఈ వీడియోలో కొంతమంది మొఘల్ చక్రవర్తుల చావుకు సంబంధించిన రహస్యాలను తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బాబర్ ఇతనే మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి. ఇతను కేవలం ఢిల్లీని మాత్రమే ఆక్రమించగలిగాడు. అలాంటప్పుడు ఇతన్ని మొఘల్ చక్రవర్తి అని ఎందుకు పిలుస్తున్నారనే విషయం ఈ రోజుకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బాబర్కి బాబురి అందిజానీ అనే ఒక ఆత్మీయుడు ఉండేవాడు. 1499లో ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఒక క్యాంపులో బాబర్ మొట్టమొదటిసారి బాబురి అంబిజాన్ని చూశాడు. బాబర్ అతనిని చూసి ఎంతగానో ఆకర్షితుడైపోయాడు. అతను తన ఆత్మకథ బాబర్ నామాలో బాబురి గురించి చాలా చోట్ల వర్ణించాడు. కానీ అతని గురించి ఎక్కువ సమాచారం అయితే ఎక్కడా దొరకలేదు. బాబర్ బాబురికి తన ప్రేమను తెలియపరచడానికి ఎన్నో కవితలు కూడా రాశాడు. భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ 1483 జనవరి 14న ఉజ్బెకిస్తాన్లోని అందిజాన్ అనే ఊర్లో జన్మించాడు. 1519వ సంవత్సరంలో బాబర్ మొట్టమొదటిసారి మన భారతదేశానికి వచ్చాడు. ఆ తర్వాత అతను మెల్లగా మన భారతదేశ ప్రాంతాలని ఆక్రమించాడు. తుపాకుల లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉండేవి. నిజానికి ఆ సమయంలో బాబర్ దగ్గర చాలా సైన్యం ఉండేది. దీంతోపాటు అతని దగ్గర తుపాకుల లాంటి అత్యాధునిక ఆయుధాలుండేవి. బాబర్ వాటి సాయంతోనే పానీపట్ ఇంకా కాన్వాయ్ యుద్ధాన్ని గెలిచి తన సామర్థ్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశాడు. భారతదేశంలో బాబర్ని రాణా సంగానే సమర్థవంతంగా ఎదిరించగలిగాడు. యాక్చువల్గా కాన్వాలో బాబర్కి మరియు రాణాకి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. కానీ బాబర్ దగ్గర ఉన్న గన్స్తో రాణా దగ్గరున్న ఖడ్గాలు అసలు నిలవలేకపోయాయి. దీనివల్ల కాన్వాయ్ యుద్ధంలో రాణా ఓడిపోయాడు. బాబర్ కాన్వాయ్ యుద్ధంలో రాణాని ఓడించిన తర్వాత 1528 మార్చి 28న అయోధ్యకి వెళ్ళాడు. అక్కడున్న పవిత్రమైన శ్రీరాముడి మందిరాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును నిర్మించాడు. మీలో చాలామంది బాబర్ పేరు మీదుగానే ఆ మసీదుకి బాబ్రీ మసీద్ అనే పేరు వచ్చిందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి బాబర్ తన ప్రియుడైన బాబురి పేరు మీదుగానే ఆ మసీదుకి ఆ పేరు పెట్టాడు. బాబ్రీ మసీదు నిర్మాణం పూర్తి అయినప్పటి దగ్గర నుంచి బాబర్ ఆగ్రాలోనే నివసించాడు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల బాబర్ 1530లో డిసెంబర్ 26న చనిపోయాడు. ముందు అతని శరీరాన్ని ఢిల్లీలోనే పాతిపెట్టారు. కానీ తర్వాత అతని అస్థికలను కాబూల్లో పూడ్చిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజుకి బాబర్ సమాధి అలానే ఉంది. బాబర్ సమాధి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా సరే ఈరోజు ఏ ఒక్కరు కూడా అతని గురించి అస్సలు చర్చించుకోరు. అలావుద్దీన్ ఖిల్జీ ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న ఊరిలో జన్మించాడు. ముందుగా మొఘలుల పరిపాలన ఢిల్లీలో మాత్రమే ఉండేది. కానీ తర్వాత ఇతను తన రాజ్యాన్ని ఉత్తర భారతదేశమంతా విస్తరించాడు. ఆ సమయంలో ఇతను భారతదేశాన్ని ఎంతగానో దోచుకున్నాడు. చిన్న వయసులోనే అలావుద్దీన్ తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి అలావుద్దీన్ బాబాయ్ జలాలుద్దీన్ ఖిల్జీ అలావుద్దీన్ని చూసుకున్నాడు. కానీ తనని పెంచిన బాబాయ్ అని కూడా చూడకుండా అలావుద్దీన్ జలాలుద్దీన్ ఖిల్జీని చంపేశాడు. దీనివల్ల అతని క్రూరత్వం ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అలావుద్దీన్ తన సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో అలావుద్దీన్ మామయ్య ఢిల్లీకి చక్రవర్తిగా ఉన్నాడు. అతను కూడా తన కూతురిని అలావుద్దీన్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అలావుద్దీన్ తన మామయ్యని ఆనందపరచడం కోసం ఢిల్లీ దగ్గరున్న హిందూ రాజులపై దాడి చేసేవాడు. వాళ్ల దగ్గరున్న ఖజానాన్ని మొత్తం దోచుకునేవాడు. అలావుద్దీన్ ఈ ఖజానా సాయంతోనే తన సైన్యాన్ని మరింత బలపరుచుకున్నాడు. ఆ సైన్యంతోనే అతను యాదవుల యొక్క దేవగిరి సామ్రాజ్యం పైన దాడి చేశాడు. ఆ తర్వాత అలావుద్దీన్కి దేవగిరి రాజ్యం నుంచి చాలా ఎక్కువ ఖజానా లభించింది. వేల సంఖ్యలో ఏనుగులని, గుర్రాలని, వజ్రాలని, బానిసలని అలావుద్దీన్ తన అధీనంలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఢిల్లీకి వెళ్ళిపోయాడు.
అలావుద్దీన్ ప్రతి యుద్ధంలో గెలిచేవాడు. దీనివల్ల అతని అహంకారం బాగా పెరిగిపోయింది, అత్యాశ కూడా పెరిగిపోయింది. అందుకనే అతను భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాలనుకున్నాడు. దానికోసం అలావుద్దీన్ తనని పెంచిన బాబాయిని కూడా చంపేశాడు. ఆ తర్వాత అలావుద్దీన్ చిత్తోడ్గఢ్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. కానీ రాజ్పూత్ల చేతిలో ఓడిపోయాడు. చివరికి 1316 జనవరి 4న అలావుద్దీన్ చనిపోయాడు. ప్రస్తుతం ఢిల్లీలోని మెహ్రౌలీలో అలావుద్దీన్ సమాధి ఉంది. అసలు అలావుద్దీన్ ఎలా చనిపోయాడని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి అలావుద్దీన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అతనికి భయంకరమైన వ్యాధి సోకింది. అతని చర్మం మొత్తం నల్లగా మారిపోయింది. శరీరమంతా పుండ్లు ఏర్పడ్డాయి. అతని దగ్గర పనిచేసే సైనికులు, మంత్రులు, సేవకులు అతన్ని తాకడానికి కూడా భయపడ్డారు. అలావుద్దీన్ ఆ వ్యాధి వల్ల వచ్చిన నొప్పిని తట్టుకోలేక ప్రతిరోజు చావు కోసం ప్రార్థించేవాడు. ఒక మనిషిని బ్రతికుండగానే దహనం చేస్తే ఎంత బాధ కలుగుతుందో అలావుద్దీన్ చనిపోయే ముందు అంతకంటే ఎక్కువ బాధని అనుభవించాడు. చరిత్రకారులు మాలిక్ కపూర్ అనే ఒక బానిస వల్లే అలావుద్దీన్కి ఆ భయంకరమైన వ్యాధి సోకిందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చరిత్రలోనే అత్యంత క్రూరమైన రాజు అయిన ఔరంగజేబ్ గురించి మాట్లాడుకుందాం. 1618 నవంబర్ 4న ఔరంగజేబ్ మన భారతదేశంలో జన్మించాడు. ఇతన్ని చరిత్రలోనే క్రూరమైన రాజుగా ఎందుకు భావిస్తారు అంటే, తను బయట వ్యక్తులను విడిచిపెట్టలేదు, అలానే తన సొంత వాళ్ళను కూడా విడిచిపెట్టలేదు. రాజ్యాధికారాన్ని పొందడం కోసం ఔరంగజేబ్ తన సొంత తండ్రిని, పెద్దన్నయ్య దారాసీకోని చంపేశాడు. కొంతకాలం తర్వాత మరో 2 సోదరులను చంపేశాడు. దాని తర్వాత సోదరుడు కొడుకుని కూడా చంపేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఔరంగజేబ్ తన సొంత కొడుకైన అక్బర్ ద్వితీయుడిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా ఔరంగజేబ్ దయాదాక్షిణ్యాలు లేకుండా తన సొంత వాళ్ళనే ఎంతో క్రూరంగా హింసించి చంపేశాడు. అందుకే అతన్ని అత్యంత క్రూరమైన రాజుగా భావిస్తారు. ఔరంగజేబ్ తన సొంత వాళ్లను చంపిన తర్వాత భారతదేశంలో ఉన్న మందిరాలన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేశాడు. భారతదేశాన్ని పూర్తిగా ఇస్లాం దేశంగా మార్చాలనే అత్యాశతో అతను ఏం చేస్తున్నాడో కూడా గుర్తించలేకపోయాడు. ఔరంగజేబ్ తనని ఎదిరించిన గురు తేగ్ బహాదూర్ని, సంభాజీ మహారాజ్ని, ఎంతోమంది సైనికులని హింసించి చంపేశాడు. కాని హిందూ మతానికి వ్యతిరేకంగా చేసిన పనుల వల్ల భారతదేశంలో అతనికి వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఆ వ్యతిరేకత వల్లే భారతదేశంలో మొఘలుల పరిపాలన ముగిసింది. కొంతమందేమో ఔరంగజేబ్ అతని పరిపాలనలో భారతదేశం ఉన్నత స్థాయికి చేరుకుందని చెప్తూ ఉంటారు. కానీ మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా అంతమవడానికి ఔరంగజేబే ముఖ్య కారణం. నిజానికి ఔరంగజేబ్ మరాఠాలతో యుద్ధం చేయడానికి తన దగ్గర ఉన్న ఖజానా మొత్తాన్ని ఉపయోగించాడు. దాదాపు 3 నెలల పాటు అతను తన సైనికులకి జీతం కూడా ఇవ్వలేదు. దీంతో అతని సైన్యం బలహీనపడుతూ వచ్చింది. హిందువులకి వ్యతిరేకంగా చేసిన పనుల వల్లే అతనికి ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మొఘలుల ఆధిపత్యం ముగిసింది. బతికున్నప్పుడు ప్రజలను ఎంతగానో హింసించిన ఔరంగజేబ్ చనిపోయే సమయంలో ఎంతో నొప్పిని అనుభవించాడు. యాక్చువల్గా ఔరంగజేబ్ 1683లోనే ఉత్తర భారతదేశాన్ని అంతా ఆక్రమించాడు. తన రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచనతో అతను దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించాలనుకున్నాడు. మరాఠాలపైన ఆధిపత్యం చెలాయించాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ 1707లో మార్చి 3న మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో 81 సంవత్సరాల ఔరంగజేబ్ చనిపోయాడు. ఆ తర్వాత ఔరంగజేబ్ని మహారాష్ట్రలోని దౌలతాబాద్లో పాతిపెట్టారు. కొంతమంది బుందేల్ యొక్క శ్రీ ఛత్రసాల్ ఔరంగజేబ్ని కత్తితో పొడిచాడని, దానివల్ల ఔరంగజేబ్ 3 నెలల పాటు తీవ్రమైన వేదన అనుభవించాడని, అందుకే అతను చనిపోయాడని చెప్తున్నారు. ఆ సమయంలో తన సొంత వాళ్ళు కూడా ఔరంగజేబ్కి సాయం చేయలేదు. ఔరంగజేబ్ ప్రజలను ఎంత హింసించాడో మరాఠాలు అతన్ని అంతగా హింసించారు. అక్బర్ ఇతను చరిత్రలోనే అత్యంత సుందరమైన రాజు అని, ఎంతో ధైర్యవంతుడని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ చరిత్రలో అక్బర్ ఒక్క యుద్ధంలో కూడా తన సైన్యానికి నాయకత్వం వహించలేదు. చిత్తోడ్గఢ్లో జరిగిన 3వ యుద్ధంలో అక్బర్ ఆగ్రాని, చిత్తోడ్గఢ్ని నలువైపుల నుంచి చుట్టుముట్టాడు. అలావుద్దీన్ చేసిన పనిని అక్బర్ కూడా చేయడానికి ప్రయత్నం చేశాడు. చివరికి 1605లో అక్బర్ చనిపోయాడు. అతన్ని ఆగ్రా దగ్గరలో ఉన్న సికింద్రాలో పాతిపెట్టారు. అసలు అక్బర్ ఎలా చనిపోయాడు, అతన్ని ఎవరు చంపేశారు అని మీరు ఆలోచిస్తుండవచ్చు. యాక్చువల్గా 1605లో అక్బర్కి పేజిస్ అనొక భయంకరమైన వ్యాధి సోకింది. ఆ వ్యాధి వల్ల అతను చాలా బలహీనపడ్డాడు. ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న అక్బర్కి
అతని పిల్లలు అసలు వైద్యం చేయించలేదు. నిజానికి చరిత్రలో చూసుకుంటే మొఘలులు అందరూ తమ తల్లిదండ్రులను చాలా హింసించారు. ఔరంగజేబ్ షాజహాన్ని జైల్లో ఉంచి నరకం చూపించాడు. జహంగీర్ అక్బర్ని, అలావుద్దీన్ ఖిల్జీ తన బాబాయిని, మాలీ కపూర్ అలావుద్దీన్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మొఘలులు తమ తల్లిదండ్రులని ఎంతగానో హింసించారు. నిజానికి సలీం అనార్కలిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కాని అనార్కలి ఒక నాట్య నర్తకి. తను రాజ్యానికి రాణి కాలేదని అక్బర్ పెళ్లికి అంగీకరించలేదు. ఇంతటితో ఆగకుండా అక్బర్ అనార్కలిని సజీవ సమాధి చేయించాడు. అందుకే సలీం అక్బర్ పైన పగ పెంచుకున్నాడు. అక్బర్ వృద్ధుడవగానే సలీం అక్బర్కి విశ్వాసంగా ఉండే ప్రతి ఒక్కరిని చంపేశాడు. రాజ్యాన్ని పొందడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అక్బర్కి వైద్యం కూడా చేయించలేదు. తన సొంత కొడుకు చేసిన ఈ పనుల వల్ల అక్బర్ వ్యాధి తీవ్రంగా మారింది. దీనివల్లే 63 సంవత్సరాల వయసులో అక్బర్ చనిపోయాడు. చరిత్రకారులు కూడా అక్బర్ చనిపోవడానికి తన సొంత కొడుకు సలీమే కారణమని చెప్తున్నారు. అక్బర్ చనిపోయిన తర్వాత జహాంగీర్ రాజుగా బాధ్యతలు చేపట్టాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా మొఘలులు చనిపోయే సమయంలో ఎంతో వేదనని అనుభవించారు.